బద్లాపూర్ పాఠశాలలో 3-4 వయసున్న ఇద్దరు బాలికలపై పాఠశాల స్వీపర్ లైంగిక దాడి చేసిన ఘటన మహారాష్ట్రను కుదిపేస్తోంది. దీనిపై ఓవైపు నిరసనలు కొనసాగుతున్నాయి. ఈ దారుణాన్ని మరవక ముందే మరొకటి వెలుగులోకి వచ్చింది. 7 ఏళ్ల చిన్నారిపై పాఠశాలలోని క్యాంటీన్ నడిపే వ్యక్తి లైంగిక దాడి చేసినట్లు బయటపడింది. వాసాయిలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో ఈ ఘటన చోటు చేసుకుంది. క్యాంటీన్కు వెళ్లేందుకు బాలిక భయపడుతుండటంతో క్లాస్ టీచర్కు అనుమానం వచ్చింది. దీనిపై ఆ చిన్నారిని బుజ్జగించి అడగ్గా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. క్యాంటీన్ అంకుల్ ఇబ్బంది పెడుతున్నట్లు ఆ బాలిక తెలిపింది. వెంటనే ఆ విషయాన్ని క్లాస్ టీచర్ స్కూల్ ప్రిన్సిపల్ దృష్టికి తీసుకెళ్లింది. ఈ విషయాన్ని బాలిక తల్లిదండ్రులకు తెలిపారు. ప్రిన్సిపల్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వెంటనే నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు అతన్ని రిమైండ్కు తరలించారు. భారతీయ న్యాయ సంహిత పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. స్కూల్ క్యాంటీన్ను ప్రైవేట్ కాంట్రాక్టర్ నిర్వహిస్తున్నాడా, ఎవరినైనా ఇలాగే వేధించాడా అనే విషయాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఉత్తరప్రదేశ్కు చెందిన నిందితుడు 2 నెలల క్రితమే క్యాంటీన్లో పనికి చేరాడు. 14 ఏళ్లుగా ఈ పాఠశాలను నిర్వహిస్తున్నారు. ప్రీ ప్రైమరీ నుంచి 12వ తరగతి వరకు 2200 మందికి పైగా విద్యార్థులు ఇక్కడ చదువుతున్నారు. పాఠశాల ఆవరణ మొత్తం సీసీటీవీ పర్యవేక్షణలో ఉంది. ఈ కేసుపై పోలీసులు దృష్టి పూర్తిగా ఫోకస్ పెట్టారు.